9th క్లాస్ అమ్మాయి అయినటువంటి నిత్యశ్రీ జాతీయ స్థాయిలో సాఫ్ట్బాల్ గేమ్స్లలో పార్టిసిపేట్ అయ్యి జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ సాఫ్ట్బాల్ హెచ్జిఎఫ్ కాంపిటీషన్ లోపల తెలంగాణ రాష్ట్రం తరఫున పార్టిసిపేట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో 3rd ప్లేస్లో రావడానికి ప్రయత్నం చేసినటువంటి శుభ సందర్భంగా ఈరోజు అమ్మాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేసి, అదేవిధంగా దీనికి కోచ్గా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు కోచ్గా వ్యవహరించినటువంటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జట్టుకు కూడా కోచ్గా వ్యవహరించినటువంటి తొల్లికొండ ఉన్నత పాఠశాల యొక్క పీడీ ఫిజికల్ డైరెక్టర్ గారైనటువంటి గంగమోహన్ సార్ గారు దీనికి పూర్తి కృషి చేశారు. కాబట్టి వారిద్దరినీ కూడా పాఠశాల తరఫున గౌరవంగా వెల్కమ్ చెప్పేసేసి ఈరోజు వారిని సన్మానించుకోవడం జరిగింది. మొన్న బాయ్స్ హై స్కూల్, ఆర్మూర్ బాయ్స్ హై స్కూల్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సెలక్షన్ లోపల నిజామాబాద్ జిల్లా జట్టు నుండి 4 ఎన్నుకోవడం జరిగింది. అందులో తొల్లికొండ పాఠశాల, జకరంపల్లి మండలంలోని తొల్లికొండ పాఠశాల నుంచి ఎన్నిక కాబడినటువంటి నిత్యశ్రీ, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 4 పిల్లలు రాష్ట్ర స్థాయిలో 20 సంవత్సరాల తర్వాత సాఫ్ట్బాల్ లోపల ఒక ప్లేస్ తీసుకురావడం, కప్పు తీసుకురావడం అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైతే, అందులో మా పాఠశాల నుండి ఈ విజయానికి బావుటం వేసినటువంటి మా పాఠశాల అమ్మాయి నిత్యశ్రీ దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఆ స్థానానికి తీసుకురావడానికి కృషి చేసినందుకు ఈరోజు మండల విద్యాశాఖ అధికారిగా, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా చాలా గర్వంగా ఉన్నది. ఈ శుభ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరూ కూడా వారిని దీవించడం జరుగుతుంది. భవిష్యత్తు లోపల మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, రాష్ట్ర స్థాయిలో చేసినటువంటి పోరాటం భవిష్యత్తు లోపల మొదటి ప్లేస్కి రావడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అమ్మాయి కేవలం ఆటలలోనే కాకుండా చదువులో కూడా పాఠశాల లోపల చాలా ముందంజగా ఉంది. మొన్న జకరంపల్లి మండల స్థాయిలో జరిగినటువంటి ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ లోపల కూడా మండల స్థాయి లోపల మొదటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది. కాబట్టి అటు ఆటలు ఇటు చదువు రెండిట్లలో కూడా శ్రద్ధగా పెస్తున్నందుకు నిత్యశ్రీని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులను కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు.